తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు తీరుస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇవాళ ఖైరతాబాద్ లోని జలవలి గేట్ మీటింగ్ లో పాల్గొన్న కాంగ్రెస్ ప్రభుత్వ ఉద్యోగులను కార్మికులను ఘోరంగా మోసం చేస్తోందని మండిపడ్డారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ఏకంగా 6 DAలను స్పెండింగ్ లో పెట్టడం దారుణమని ఆరోపించారు. నిన్న 2 జూన్ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం. ఉద్యోగులంతా ఆశగా ఎదురు చూసిండ్రు. ఏమన్నా చెప్తాడేమో ముఖ్యమంత్రి, పిఆర్సీ వస్తదేమో, మా జీతాలు ఏమన్నా పెరుగుతాయేమో, పెట్రోల్ పెరిగింది, డీజిల్ పెరిగింది, కూరగాయలు పెరిగినాయి, ధరలు పెరిగినాయి, జీతమేమో పెరుగుతలేదు, ఈ రేవంత్ రెడ్డి ఏమన్నా పెంచుతాడేమో అని ఆశగా చూసిండ్రు. కానీ నిరాశ మిగిలింది. పుస్తకం కూడా పురాగా చదవలే, ఎండగొడుతుందని పుస్తకం బంద్ పెట్టి చదువుకుంటున్నాడు. అయితే ఆ పిఆర్సీ గురించి ఉలుకు లేదు, పలుకు లేదు. పోనీ డిఏలు ఇచ్చిండా? 6 DAలు. ఈ భారతదేశంలో 28 రాష్ట్రాల్లో 6 DAలు పెండింగ్ పెట్టిన గవర్నమెంట్ ఏదైనా ఉందంటే ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్. భారతదేశంలో గిన్ని DAలు ఆడ పెండింగ్ లో లేవు. రిటైర్డ్ అయిన ఉద్యోగులకు బకాయిలు ఇయ్యడు, DAలు ఇయ్యడు, పిఆర్సీలు ఇయ్యడు, ఉద్యోగుల ఉసురు పోసుకున్నాడు. సింగరేణిలో 40 లక్షల